ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్నేహహస్తం రక్ష బండ కార్యక్రమంకు మంచి స్పందన కనబడింది. మత్స్యకారుల సమస్యలు తెలుసుకొని మత్స్యకారుల సమస్యలు పరిష్కరించి వారికి చేయూతనియడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు నివాసించే గ్రామాలలో స్నేహ హస్తం రక్ష బండ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని గులలమోద గ్రామంలో మత్స్యకార సంఘం సభ్యుడు విశ్వనాథపల్లి వెంకటస్వామి అధ్యక్షతన ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ బోర్డు ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా గారు ముఖ్య అతిథిగా పాల్గొని గులలమోద గ్రామంలో స్నేహ హస్తం రక్ష బండ కార్యక్రమంని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో 3 గ్రామాలకు సంబంధించిన గులలమోద మరియు జింకపాలెం గ్రామం మరియు నాచాకుంట గ్రామాల మత్స్యకారులు ముఖ్యంగా మహిళలు పాల్గొని వారి సమస్యలను తెలుపుకొని అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ బోర్డు ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మత్స్యకార సోదరులు అనేక సమస్యలతో సతమతమవుతున్న సందర్భాలలో వారి సమస్యలు పరిష్కార మార్గం కోసం ఈ స్నేహ హస్తం రక్ష బండ కార్యక్రమం ప్రారంభించామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ కూటమిలో భాగమై ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమిష్టిగా ప్రజాభ్యున్నతికి దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు ఇస్తున్నారన్నారు. సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న ప్రతి మత్స్యకార కుటుంబం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దేశ ఆహార భద్రతకు ఎంతో విలువైన సేవ చేస్తోంది. మీరు సముద్రంలో ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, తుఫాన్లు, ఆదాయం లేకుండా ఉండే వేట నిషేధ కాలంకు కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన ప్రయోజనాలు: ప్రతి సంవత్సరం వేట నిషేధ కాలంలో అర్హులైన మత్స్యకార కుటుంబాలకు 20,000 ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. చేపల వేట బోట్లకు లీటరుకు 9 రూపాయలు డీజిల్ సబ్సిడీ అందిస్తోంది. సముద్ర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా బీమా సహాయం అందిస్తోంది. ఆధునిక ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన ప్రయోజనాలు: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY ద్వారా కొత్త బోట్లు, ఇంజిన్లు, వలలు కొనుగోలు చేయడానికి సబ్సిడీలు, GPS, ఫిష్ ఫైండర్, సేఫ్టీ కిట్లు వంటి ఆధునిక పరికరాలకు సహాయం, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ చైన్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెట్ల అభివృద్ధి, సముద్ర భద్రత కోసం సురక్షా పరికరాలు, మహిళా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు, చేపల పెంపకం, సముద్ర సాగు, సీవీడ్ వంటి కొత్త ఆదాయ మార్గాలకు ఆర్థిక సహాయం, అలాగే తక్కువ వడ్డీ రుణాలు, శిక్షణ కార్యక్రమాలు, మత్స్యకార సహకార సంఘాల బలోపేతం వంటి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. పథకాలు రావడం ఒక విషయం, అవి ప్రతి అర్హుడికి చేరడం మరొక విషయం. మీకు ఏ సమస్య వచ్చినా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలుపుతూ సంక్షేమ పథకాలు అందకపోయినా, డీజిల్ సబ్సిడీ ఆలస్యమైనా, ప్రమాద బీమా రాకపోయినా, హార్బర్ సమస్యలైనా, డ్రెడ్జింగ్, జెట్టీలు, కోల్డ్ స్టోరేజ్, మార్కెట్ సమస్యలైనా మీ గొంత ఈరోజు ఈ గొల్లల మోతలో మరి వాళ్ళెవరో ఇస్తే శ్మశానానికి అమ్మ సొమ్ము అత్తదానం అన్నట్టు ఇంకోళ్ళు తీసుకొని ఈరోజు మీకు కనీసము చనిపోతే మరి ఆ దహన సంస్కారాలకు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారని చెప్పి మన గ్రామ పెద్దలు తెలియజేశారు. ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాము. మనకు మన స్థలాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుందాము. లేకపోతే కొత్తగా ప్రభుత్వ స్థలాన్ని మరి శ్మశాన వాటికి కేటాయించాలని చెప్పి డిమాండ్ చేసి మీకు ఇప్పిస్తానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను. అలానే బ్యాంకు రుణాలు, మీకు మీ బ్రతుకులు బాగుపడాలి, మత్స్యకారులు కూడా మరి వాళ్ళ జీవనంలో వెలుగు రావాలి, వాళ్ళ పిల్లలు కూడా చదువుకోవాలి, మంచి ఒక ఆర్థికంగా మరి బలపడాలనే ఒక మంచి సదుపాయంతో మన
ప్రధాని నరేంద్ర మోడీ గారు గాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మనకు నిధులు కేటాయిస్తున్నారు. ఆ నిధులు కూడా అని చెప్పి డిమాండ్ చేస్తున్నా నేను. 9 రూపాయలు సరిపోవట్లేదు, 14 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం కూడా 14 రూపాయలు పెంచాలనే ఒక ఆలోచనలో ఉంది. 14 రూపాయలు మన త్వరలో పెరగబోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అందరి శ్రేయస్సు కోసం మరి ప్రయత్నం చేస్తుంది. మనం అందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా మనము మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం అందరం బలపరుచుదాం. మనం ఐక్యతగా ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మిగతా పార్టీలో ఉన్న మన పేదలకు గాని, మన మత్స్యకారులకు గాని ప్రతి ఒక్కరికి కూడా మనం సహాయం చేయడానికి ఒక ఉద్దేశంతో మనం ముందుగా అడుగేద్దామని చెప్పి నీకు తెలియజేసుకుంటూ, ఈ 3 గ్రామాల సమస్యలు త్వరలో మరి పరిష్కార మార్గం చూపిస్తానని చెప్పి సభామూలకంగా మీకు హామీ ఇస్తూ, ఇప్పుడు దాకా మీరు అందరూ 3 గ్రామాల నుంచి వచ్చిన అందరూ మత్స్యకారుల సోదరుల మహిళలు అందరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మరొక కలుద్దాము. కలిసినప్పుడు మీరు కూడా సగౌరవంగా భాషా గారు వచ్చారు, మా సమస్య ఒకటైనా గాని తీరింది అని మీరు చెప్పాలి. సగౌరవంగా నన్ను ఆహ్వానించాలి. సగౌరవంగా నేను కూడా వచ్చి మన పిన్ని సాంబశివరావు గారి నాయకత్వంలో, ఇక్కడ మన వెంకటేశ్వర గారి నాయకత్వంలో మరి ఇక్కడ నేను కూడా వచ్చి ఇది నేను చేశాను అని నేను కూడా చిటికేసి చెప్పడానికి నేను ఒక త్వరలో కూడా మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మహనీయులు ఎమ్మెల్యే గారితో మేమందరం ఒక రోజు వెళ్ళి డిస్కషన్ చేస్తే ఏమండి ఆ ఊరికి మా ఊరికి అనుసంధాలు తెగిపోతున్నాయి, బంధాలు తెగిపోతున్నాయి, బంధుత్వాలు తెగిపోతున్నాయి. బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే ఉంటారు. ఫస్ట్ గా వెళ్ళి మా జింగపాలపూర్ వచ్చారు, నాస్పల్పూర్ వచ్చారు, ఏడుచెట్ల వచ్చారు, మా గోమానం వచ్చారు. దాని మీద కూడా నేనే మాట్లాడింది ఆ రోజు. ఏమంటే మా ఊరికి అనుసంధాలు తెగిపోతున్నాయండి. ఊరికి అన్న తర్వాత బంధువులు ఉంటారు, పెళ్లిళ్ళని ఉంటాయి, కొన్ని ఫంక్షన్లు వస్తాయి, వాటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఆ రూట్ మాదని. మరి అది ఏంటి సార్ అలా ఆగిపోయిందంటే అది ఈ భూమి ఉంటుందా, ఈ భూమి మామూలుగా వాళ్ళు సున్నాలా ఉంటుందండి. చుట్టాపులకు నీళ్లే. ఇప్పుడు ఈ పొద్దు నుంచి వచ్చి అక్కడ భోజనం దగ్గర వెళ్ళాలన్నా 6 దాటితే మళ్ళీ నాగం ఇది దాటేసే నాగం పొద్దు నుంచి మళ్ళీ ఇక్కడ ఈ వాటర్ కూడా ఉండదు. అయితే ఏంటంటే వీళ్ళకి లోన్లు ఉన్నాయి కదండి, లోన్లు కానీ, పింఛన్లు కానీ, ఇల్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ మొత్తం లేదన్నా కానీ అసలు ఈ గ్రామానికి మేము రావడానికి బ్యాంక్ కూడా చూస్తామండి. కారణం చెప్పిన మేము అది 4 దాటి రాలేమన్నా. అయితే విషయం ఏంటంటే ఇదంతా హెడ్ నాగలకేనండి. దీనికి హెడ్ క్వార్టర్ నాగలకే, చెప్పాలని హెడ్ ఈ ఊరికి మొత్తానికి హెడ్ క్వార్టర్ అదే అయిందా. వీళ్ళకి రావాల్సిన నిధులు ఉండే చూడండి. గవర్నమెంట్ ప్రధానమంత్రి స్వీకారం చేతులు ఈ డబ్బులు ఉండే కదా. ఈ మత్స్యశాఖకి సంబంధించినవి కూడా వీళ్ళకి అందట్లా. వలలో బోట్లు సబ్సిడీ ఉంది 40%. అవి కూడా వీళ్ళకి ఎవరికి అందట్లా. అసలు ఎవరికి అందుతున్నాయో వీళ్ళకి అర్థం కాదు. సంవత్సరాలు లీజు నడుస్తుందండి. ఇప్పుడు లీజు అది వేరండి. రాసింది ఇవ్వండి. అయితే విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళు ఉన్నారు కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి దానికి వెళ్ళి సాయంత్రం డబ్బులు నావు అంటే ఇంకో మనిషి 3 పెట్టుకున్న డబ్బులు ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే 10 మంది వాళ్ళ కోసం
ఎదురు చూశారు సార్. వీళ్ళు నమస్కారం. మరి మా సమస్య ఏంటంటే మాకు గ్రామం అయితే ఉంది కానీ సార్ సరైన రోడ్లు లేవు సార్. మా చిన్నప్పటి నుంచి ఒక్కసారి రోడ్లు లేదు మాకు. మరి మా గర్భం కూడా మేము ప్రసవైనప్పుడు కూడా నావలంపడి వెళ్ళి ప్రసవయ్యి వచ్చి మేము చేసి పెడతాం. మీకు అసలు మామూలుగా మీకు సహాయం అయింది మేము చేసి పెడతాం. మీకు ప్రతి పని చేసి పెడతాం. ఆ సార్ ఇవాళ వస్తారు రేపు వస్తారు, ఇవాళ వస్తారు రేపు వస్తారని మాకు ఒక సార్ వస్తాడు, మాకు అన్ని పనులు చేసి పెడతాడని మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం సార్. మరి మాకు రోడ్లు సహాయం చేయండి సార్. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్ రోడ్డుకి. మరి మా రోడ్డు అయితే ఆ ఫారెస్ట్ లో ఉందని ఆపేశారు సార్. మరి సగం వేశారు, సగం రోడ్డు ఆపట్నే ఉంది. ఆ రోడ్లో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, బళ్ళు పడిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు ఆ రోడ్డు సహాయం చేయండి సార్. ఈ గ్రామానికి నా పేరు ఇస్నాపల్లి వెంకటస్వామి అండి. మాది గుల్లలమాల గ్రామం. మా ఊరు సమస్యల గురించి మేము చెప్తున్నామండి. మా ఊరు మెయిన్ సమస్యలు, మా ఊరికి ఒక భూమి ఇచ్చాడు, 1 ఎకరం 70 సెంట్ ఒక దాత భూమి ఇచ్చాడు. ఆ భూమిని డెవలప్మెంట్ చేసుకోవడానికి కొరకు మేము కలెక్టర్ గారికి ఈ మధ్యని ఒక 4 నెలల క్రితం అర్జీ కూడా ఇచ్చామండి. వాళ్ళు ఏమన్నారు, దాని డెవలప్మెంట్కి డిఆర్డీఏ వాళ్ళు ఇస్తారని చెప్పేసి అన్నారు. దాని గురించి మేము ఎన్నో కాగితాలు ఇస్తున్నాము. ఏ సమస్య వచ్చినా రాజకీయ నాయకుల దగ్గరికి చెబుతున్నాము. చెప్పడం నోటు మాటతోనే సరిపోతుంది కానీ కాగితాలు ఇచ్చినా కూడా కాగితాలు మరి ఏం చేస్తున్నారో తెలియదు. కాగితాలు పక్కన పడేస్తున్నారు. ఆ సమస్య కూడా అలాగే వదిలిపెట్టేసారు. మా ఊరికి వచ్చేసి మా ఊరు సమస్య మీద ఒక 700 మా ఊరు గ్రామానికి 700 ఎకరం మాగాని పండుగ. ఈ సముద్రం లెవెల్ పెరిగిపోయి, ఆ లెవెల్ పెరిగిపోవడం వల్ల ఉప్పు నీరు మా ఊరి దగ్గరికి వచ్చేస్తుందండి. ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఉప్పు నీరు, ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అయితే మా ఊరికి ఒక కట్ట 7 ఎకరాల ఒక కట్టలాగా ఉండిద్దండి. దీన్ని ఎత్తిపోతల పథకం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ని అడిగితే అది ఎంపీ గారి ఫండ్లో నుంచి ఒక 15 కోట్లు 14 కోట్లు 15 లక్షలు 15 లక్షలు మాకు ఇచ్చారు. మా ఊరికి ఈ గవర్నమెంట్ సిస్టమేజ్ జట్టి కట్టాలని చెప్పేసి 2 సంవత్సరాలు అవుతుందండి ఇచ్చి. 2 సంవత్సరాలు అవుతుంది. అది కాంట్రాక్టర్ అడిగితేనేమో మాకు ఫండ్ పడతలేదు, మాకు ఫండ్ రిలీజ్ అయితే మేము పెడతామంటున్నారు, నిధులు రావట్లేదు అంటున్నారు. కలెక్టర్ దగ్గరికి కూడా మేము ఎంపీ గారి దగ్గరికి కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేయించాం. మేము ఫోన్ చేస్తున్నామండి, ఆ కలెక్టర్ ఫండ్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఢిల్లీ నుంచి రావాలంట ఫండ్. ఆ ఫండ్ రిలీజ్ కానీ చేస్తే కనుక మాకు ఆ 700 ఎకరము సాగైద్దండి. ఇప్పుడు మా ఊర్లో ఈ 1600 ఓటింగ్ ఉందండి. 1600 ఓటింగ్ ఉంది. 1600 ఓటింగ్ కానీ మాకు సిసి రోడ్లు ఒకటి సెలక్షన్ చేయించి ఆసుపత్రి డెవలప్మెంట్ చేస్తాను. జింకపాలెం గ్రామం, నాగాలంక మండలం, ఎదురుమండి పంచాయతీ. ఒక ఎదురుమండి దీవుల్లో పోతున్నాం మేము. మా గ్రామాలు వచ్చి 10 గ్రామాలు. 10 గ్రామాలు అయితే ప్రతి గ్రామాల్లో కూడా సమస్యలు ఉన్నాయి సార్. అది ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి నాసిక్ దగ్గర కర్ణాటక మీదుగా వచ్చి విజయవాడ మీదుగా వచ్చి మళ్ళీ ఇక్కడ బంగాళాఖాత సముద్రంలో కలిసింది. ఈ నది మీద ఎంతో ఆదాయం పైన రాష్ట్రాలు ఆదాయం పొందిన దిగువ ప్రాంత ప్రజలను కూడా పట్టించుకోకుండా ఇదైపోతున్నారు. కనుక మేము దేనివల్ల ఇబ్బంది పడుతున్నామంటే మాకు మత్స్యకారులకి ఈ వలలు కానీ బోట్లు కానీ ఈ రిపేర్లు కానీ ఇట్లు కానీ అంటే 2004లో సునామీ వచ్చినప్పుడు ఆకాకాని ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్ వచ్చి ఆ రోజు సహాయం చేశారు. ఈ రోజు వరకు మళ్ళీ 20 సంవత్సరాలు అయింది. ఒక వాళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, ఒక సబ్సిడీ విధానంగా లోన్ల రూపంగా వచ్చింది లేదు. ఈ ఎండి చేపల్లో ఈ వర్షం వచ్చినప్పుడు మేము సరుకు తెచ్చుకుంటే ఎండబెట్టుకుంటానికి ఎండు సరుకు ఎండబెట్టుకుంటానికి కూడా ఆ యంత్రాలు కూడా లేక, నిల్వ చేసుకుంటానికి ఈ స్టాక్ ని గోడౌన్స్ కూడా లేక అనేవాడికి మాకు ఎంతో సంతోషం వేసి మాకు నిన్న ఈ కౌరు అందింది. ఆ కౌరు అందిన కానీ ఇచ్చి సార్కి ఏమన్నా ఒక 10 అర్జీలన్నీ ఇస్తే ఏమన్నా 2 అర్జీలన్నా కానీ పూర్తవుతాయి అని చెప్పి మేము 10 గంటలకు బయలుదేరి వచ్చాం. సార్ 11 మీటింగ్ జరుగుతుంటే మీరు అనుకోకుండా ఇంకా 2 మీటింగులకి అటెండ్ అయ్యి ఇక్కడ
మా యందు దయించి మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ సమస్యను కొంచెం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము.